చిరుబాబు గారు, ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది? మార్వాడి గో బ్యాక్ ఉద్యమం వర్సెస్ రోహింగ్యాలు గో బ్యాక్ ఉద్యమము. కొత్తగా మార్వాడీలు గో బ్యాక్ ఉద్యమము అసలు ఏంటండి? ఎందుకు? ఏంది రచ్చ? ఏంది వారం నుంచి ఇదే రచ్చ? అనవసరం అనవసరం ఇది. ఎవడండి, ఎవడు సొంతం? మార్వాడీలు వెళ్ళిపోమంటానికి వీళ్ళకేం హక్కు ఉంది? రోహింగ్యాలు వెళ్ళిపోమంటానికి హక్కు ఉంది. రోహింగ్యాలు నా దేశానికి ద్రోహం. నా దేశానికి ఎక్కడి నుంచో మయన్మార్ లో తరిమేస్తే, చైనాకి గేట్లు మూసేస్తే, బంగ్లాదేశ్కి వస్తే, పాకిస్తాన్ వస్తే వాడు చేతులు ఎత్తేస్తే, బంగ్లాదేశ్కి వస్తే బంగ్లాదేశ్ లో కొన్నాళ్ళు చూసుకుని వాళ్ళు కాదంటే వాళ్ళు దొడ్డిదారున్న నా దేశంలోకి ప్రవేశించిన వాళ్ళు. దొడ్డిదారులను ప్రవేశించి వాళ్ళ ఎయిము గోలు, వాళ్ళ రోహింగ్యాల సిద్ధాంతం ఏంటి, వాళ్ళ జాతి ఇదేంటి, కంటే 10 మంది కనాలి, లేకపోతే 5గురే ఉంటే ఒక 5గురు నాన్ ముస్లిమ్స్ చంపాలి. ఇది వాళ్ళ ధ్యేయం, వాళ్ళ ఎజెండా. అలాంటి ఎజెండాలతో వచ్చిన వాళ్ళు ఈ దేశాన్ని ఐఎస్ఐగా మార్చడానికి పోరాడుతున్న ఐఎస్ఐ గ్రూప్ కి సహాయపడే బాబతు. అలాంటి వాళ్ళని తరిమేయాలనే దాంట్లో నా దేశం కోసం, నా సమాజం కోసం, నా భారతావని యొక్క ఉనికి కోసం, నిలబెట్టుకుంటూ కోసం తరమాలి. అది ఓకే. మార్వాడీలు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశంలో వాళ్ళు భాగస్వాములు. వాళ్ళు ఈ దేశంలో ఒకళ్ళు వాళ్ళని వెళ్ళమంటారు. నువ్వెవడివి, నేనేవాడిని. వాడు నీకెంత హక్కు ఉందో ఈ దేశంలో వాడికి హక్కు ఉంది. రోహింగ్యాలకు హక్కు లేదు ఈ దేశంలో. వాళ్ళని తరగొట్టడం, వాళ్ళని వెళ్ళగొట్టడం అది సహేతుకమైనది, సమంజసమైనది, అవసరమైనది కూడా. మార్వాడీలు వెళ్ళమని వాళ్ళ బుద్ధి జ్ఞానం లేకుండా, మార్వాడీలు పార్ట్ ఆఫ్ ది పార్సల్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశంలో భాగస్వాములు వాళ్ళు. వాళ్ళని వెళ్ళమంటారు. నువ్వెవడివి? ఈ దేశం నీదా? ఈ దేశం నీ సొంతమా? ఎవడో అనేవాడు ఎవడు? వాడి సొంతమై దేశం? పిచ్చివాగుళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, అర్ధరహితమైన వాళ్ళు. అంటే తెలంగాణలో మార్వాడి వ్యాపారాన్ని విస్తృతం చేస్తున్నారు. తెలంగాణ గల్లీలో వాళ్ళే, హైదరాబాద్ గల్లీలో వాళ్ళే ఎలక్ట్రిక్ షాపులు, స్వీట్ షాపులు వ్యాపారం, బట్టల వ్యాపారము, బంగారు వ్యాపారంలో వాళ్ళే ఉన్నారు. ఇక్కడ వ్యాపారాన్ని తొక్కేస్తున్నారు. పూర్తిగా తెలంగాణ వాదాన్ని తొక్కేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. పిచ్చివాగుడు. కర్ణాటక వెళ్తే అన్ని కర్ణాటకలో మన తెలుగు వాళ్ళ హోటల్స్, తెలుగు వాళ్ళ తమిళ తెలుగు వాళ్ళ హోటల్స్ ఎక్కువ అక్కడ డామినేషన్. మరి అందుకని వాళ్ళు తరగొట్టాలా? ఈ భారతంలో ఎక్కడైనా బతకచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. అయ్యా నువ్వేం చట్టమా? నువ్వే చెయ్యాలి వ్యాపారం అని? నీ చేతనైతే చెయ్యి. నేను ప్రజలు నమ్మితే నీ దగ్గరికి వస్తారు. వ్యాపారంలో నమ్మకం, వాళ్ళ నమ్మకాన్ని కస్టమర్స్ లో నమ్మకాన్ని పుట్టించగలుగుతున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. నువ్వు నమ్మకం చేసుకో. వాడు చేసుకుంటున్నాడని నువ్వు ఏడిస్తే ఎట్లా? నీకు నమ్మకం పుట్టించడం చేత కాకపోతే మూల కూర్చో. వ్యాపారం ఇది. ఎవడు ఏ వ్యాపారం చేయాలి నువ్వు నిర్ధారిస్తావా? ఎవడు ఎక్కడ చేయాలి నువ్వేం రూల్ గైడ్లైన్స్ గీస్తావా? నువ్వెవడు అయ్యా? ఇక్కడ తెలంగాణలో వాళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళు వచ్చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళు బయట ఎక్కడ వెళ్ళి వ్యాపారాలు చేయట్లేదా? తెలంగాణ ప్రజలు ఎక్కడ తెలంగాణ దాటి ఎక్కడా లేరా? ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేయట్లేదా? పిచ్చివాగుళ్ళు, ఈ బుద్ధి జ్ఞానం లేని అర్ధరహిత వాగుళ్ళు. నీకు చేతనైతే మరొకటి వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు చేస్తున్నారు. రాజస్థాన్ వాళ్ళు బట్టల వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు నమ్మకాన్ని, కస్టమర్ దగ్గర నమ్మకాన్ని పుట్టించగలుగుతున్నారు. రాజస్థాన్ బట్టలు కరెక్ట్ గా ఉంటాయి, మన్నికగా ఉంటాయి, నమ్మకాన్ని పుట్టించగలుగుతారు, చేస్తున్నారు. నువ్వు నమ్మకాన్ని పుట్టించు. కాంచీపురం పట్టు చీర మరి దేశమంతా అమ్ముతారు. కాంచీపురం నమ్మకాన్ని పుట్టించగలిగారు. దేశమంతా ఉంటుంది కాంచీపురం పట్టు చీర. కాంచీపురం చీర ఇక్కడేంటి? వాళ్ళు తమిళనాడులో అమ్ముకోవాలి, కానీ ఇక్కడ భారతదేశమా, దేశమా, లేకపోతే నీ సొంత కొంపట? ఇది అందరూ హక్కే. ఎవడు ఎక్కడైనా బతకచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. వాడి నాణ్యతతో బట్టి, వాడు ఇచ్చే కస్టమర్కి వాడు ఇచ్చే నమ్మకాన్ని బట్టి, ప్రజల్లో కలిగే విశ్వాసాన్ని బట్టి వాడు వ్యాపారం అనగలుగుతాడు, లేకపోతే మూసుకుని పోతాడు. నీకు చేతనైతే చెయ్యి. అంతేగాని వాడు వ్యాపారం చేస్తున్నాడు కనుక నాకు నీ చేతకానికి వాడి మీద పడి ఏడిస్తే ఎట్లా? పిచ్చి వస్తువులు కొనొద్దు అన్నట్టు చర్చ నడుస్తుందిగా తెలంగాణలో. వాళ్ళ షాపులో వస్తువులు కొనొద్దు, బట్టలు కొనొద్దు. ఇదే వాళ్ళ షాపుల్లో బట్టలు కొనొద్దు, మీ దగ్గర కొనాలి, మీ దగ్గర నాణ్యత లేకుండా ఉంటుంది, మీ దగ్గర కొనాలి. వాళ్ళ దగ్గర కొనొద్దు. నువ్వెవడు వాడి దగ్గర కొనొద్దు అంటానికి? బట్ నువ్వెవడు? నీ ఇల్లా? నీ సొంతమా? నీ జాగీరా ఇదేమన్నా? భారతదేశంలో భాగం ఇది. భారతదేశంలో ఒక భాగం అంతే. నీ జాగీరు కాదు. ఎవరిది ఏ రాష్ట్రము ఎవరిది జాగీరు కాదు.
తమిళనాడులో తెలుగు వాళ్ళు బియ్య వ్యాపారం కానీ హోటల్ వ్యాపారం కానీ అక్కడ తెలుగు వాళ్ళు చేస్తారు. ఉమ్మడి తెలుగు వాళ్ళే, నల్లి తెలుగు వాళ్ళే, సవేర హోటలు అని తెలుగు వాళ్ళే. మరి వాళ్ళందరూ తరగొట్టాలా? బుద్ధి లేని మాటలు. ఏ రాష్ట్రం వాడు చేస్తున్నాడు. అక్కడ కస్టమర్స్ ని ఒప్పించగలుగుతున్నారు, మెప్పించగలుగుతున్నారు, నాణ్యత చూపించగలుగుతున్నారు, చేసుకుంటున్నారు. దేశం ఇది. ఈ దేశంలో ఎక్కడైనా ఎవడైనా ఈ భారత పౌరుడుగా ఎక్కడైనా ఏ వ్యాపారం అయినా ఎవరికైనా చేసుకునే హక్కు ఉంది, దమ్ము ఉంది. దమ్మున్నాడు నిలబడతాడు, లేనాడు పోతాడు. నువ్వు నీకు చేతకాకపోతే నువ్వు చేతకాకపోయినా నీ దగ్గర కస్టమర్స్ బలవంతం చేస్తావు. కస్టమర్ నీ దగ్గర కొనాలని ఏం పిచ్చివాగుడు ఏం మాట్లాడతారు? అంటే ఎక్కడి నుంచో బతుకు తెరువు కోసం హైదరాబాద్ తెలంగాణ వచ్చి ఇక్కడ సమాజం మీద వాళ్ళ ఆధిపత్యం ఏంటి అనేది. ఎవడయ్యా కడుపుకు అన్నం తినేవాడు మాట కాదు అది. ఎక్కడి నుంచో నా దేశంలో నుంచి వచ్చాడు వాడు. నా దేశమే, నువ్వు నా దేశమే. ఏం బుద్ధి లేని మాటలు. ఎక్కడి నుంచి వచ్చా? ఎక్కడి నుంచి? పాకిస్తాన్ నుంచి వచ్చాడా? బంగ్లాదేశ్ నుంచి వచ్చాడా? భారతదేశం నుంచి వచ్చాడు. ఏం బుద్ధి లేని మాటలు. ఎక్కడి నుంచి వచ్చి నీ చేత కాకపోతే నీ వ్యాపారం చేయడం చేత కాకపోతే నువ్వు మూసుకుని కూర్చో. అందుకని ఎవడో ఇక్కడ కొట్టినది ఎవరో తెలంగాణ ప్రజలే. తెలంగాణ ప్రజల్లోకి విశ్వాసం కల్పించగలిగాడు, నాణ్యత చూపించగలిగాడు. వాడు చేసుకుంటున్నాడు. వాడు భారతీయుడే. భారతీయుల్లో మళ్ళీ నువ్వు తెలంగాణ ఇక్కడ ఎవడు చేయకూడదు, పిచ్చివాగుడు, గాలివాగుడు, సోలువాగుడు. నువ్వెవడు? తెలంగాణ వాళ్ళు బయట రాష్ట్రాల్లో చేయట్లేదు వ్యాపారం. అలాగే అన్ని రాష్ట్రాల్లో తెలంగాణని నీలాగా మాట్లాడితే ఏమవుద్ది? కడుపుకు అన్నం తినే మాటలు మాట్లాడాలి, బుద్ధి జ్ఞానంతో మాట్లాడాలి, అసహ్యంగా జిగుసాగరంగా మాట్లాడకూడదు. ఈ దేశం ఇది. ఈ దేశంలో ఎక్కడైనా చేస్తూ ఉంటాడు. ఎక్కడైనా వాడికి వ్యాపార నాణ్యతను బట్టి చేసుకుంటూ ఉంటాడు. ఎక్కడ బయట దేశం నుంచి వచ్చినోడు చేస్తే మాట్లాడాలి. రోహింగ్యాల గురించి మాట్లాడితే అర్థం ఉంది. రోహింగ్యాలు బయట దేశం నుంచి వచ్చారు ఇక్కడికి, ఇక్కడ మన ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు కనుక అది అర్థం ఉంది. మరోడి భారతీయులో ఒకడు వాడు ఎక్కడైనా చేసుకుంటాడు. నువ్వు చేయట్లేదా? ఆంధ్ర వాడు చేయట్లేదా? కర్ణాటక వాడు చేయట్లేదా? నువ్వు కర్ణాటక వెళ్ళి నువ్వు వ్యాపారం చేయట్లేదా? నువ్వు కర్ణాటక వెళ్ళి మహారాష్ట్ర వెళ్ళి కాంట్రాక్ట్లు చేయట్లేదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంట్రాక్ట్లు ఎక్కడ చేస్తున్నాడు? తెలంగాణలో చేస్తున్నాడా? మహారాష్ట్ర బయట రాష్ట్రాల్లో చేయట్లా? ఏం పిచ్చివాళ్ళు బుద్ధి లేకుండా ఏదో నోటికి వచ్చింది వాగితే ఎట్లా? వదిలేయమ్మా ఈ సన్నాసి మాటలకి కూడా ఎక్స్ప్లెనేషన్. సన్నాసి బుద్ధి జ్ఞానం లేనాడు, అర్థం జ్ఞానే అజ్ఞాని వాగే వాగుళ్ళు. వాడికి అర్థం లేదంటే వాడు పౌరుడే, వాడు కడుతున్నాడు పౌరుడే. నీకు చేత కాకపోతే చేతులు ముడుచుకుని కూర్చో. ఉండమని మాటలు మాట్లాడేందుకు? నీకు చేత కాకపోతే నీకు వ్యాపారం చేస్తారని చెయ్యి. వాడు చేస్తున్న వ్యాపారం నువ్వు చేయగలిగితే చెయ్యి. ప్రజల్ని మెప్పించు, కస్టమర్స్ ఒప్పించు, చేసుకో. నేను చెయ్యొద్దని అడ్డుపడతాడు వాడు. ఏమన్నా నువ్వు వాడు చేస్తున్న వ్యాపారం నువ్వు బట్టల వ్యాపారం నువ్వు పెడతావంటే వాడు అడ్డుకుంటున్నాడు. ఏమన్నా నువ్వు వడ్డీకి డబ్బులు ఇచ్చే వ్యాపారం చేస్తుంటే వాడు అడ్డుకుంటున్నాడు. ఏమన్నా వచ్చి లేదే. కానీ ప్రజలు వాడి దగ్గరికి వెళ్తున్నారంటే వాడి దగ్గర నాణ్యత ఉంది, వాడి దగ్గర నమ్మకం ఉంది, వాడి దగ్గర విశ్వాసం ఉంది, వాడి దగ్గర సేఫ్, మోసం ఉండదు అని వాడికి నమ్మకం కలిగించుకోగలిగాడు. నువ్వు ఆ నమ్మకం కలిగించుకో, చెయ్యి. నువ్వు ఆ నమ్మకం కలిగించుకోలేక నీ మీద నమ్మకం లేదు వాడికి. ఆ వ్యాపారం మెళకువలు నీకు తెలియదు కనుక నువ్వు నమ్మకం కలిగించలేకపోతారు. ఏమవుద్దు అని భయం వాళ్ళకి. అందుకని నీ దగ్గర అక్కడికి వెళ్తాను. మార్వాడి గో బ్యాక్ నినాదం వెనుక ఉన్నది ఎవరంటే ఏం చెప్తారు సార్? మార్వాడి గో బ్యాక్ నినాదం వెనుక అసలు ఎవరున్నారు, ఏంటి? ఎవరు ఏంటి అనేది కన్నా ఎవరున్నా సన్నాసులు, బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు, సన్నాసులు, విజ్ఞానం లేనివాడు, విశేషం లేనివాడు, వికృత వేషాలు వేసే ఎదవలు. వాళ్ళకి దేశము సమాజము అంటే అవగాహన లేదు. ఉన్నే వాళ్ళ జాతక మధ్యలో కూడా అన్నట్టు వాడికి జాత కాకపోతే చేసేవాడిని మీద ఏడవడం తప్పితే వాడు భారతీయుడే, నువ్వు భారతీయుడివే. నువ్వు బయట రాష్ట్రాలు నువ్వు చేయట్లేదా? నువ్వు చేసే వ్యాపారాలు లేవో? బయట కాంట్రాక్ట్ నువ్వు చేయట్లేదా? ఎన్ని చేయట్లా? తెలంగాణ వాళ్ళు బయట వ్యాపారాలు ఎన్ని చేయట్లా? వాళ్ళందరినీ గెటౌట్ అంటే ఎట్లా? బుద్ధి జ్ఞానం ఉండాలి. మనం ఒకటంటే వాడు అంటాడు కదా. అందరూ భారతీయులు. ఇక్కడవాడు అక్కడ, అక్కడవాడు ఇక్కడ, అందరూ కలిసి చేసుకుంటాయి. ఎక్కడ ఎవడు కుదిరితే వాడు చేసుకుంటాడు. ఎవడు కూడా ఊరినే సక్సెస్ అవ్వడు.
వాడు ఎక్కడైనా కస్టమర్ని సాటిస్ఫై చేయగలిగిన వాడే మనగలుగుతాడు. వాడు చేయగలుగుతున్నాడు, సక్సెస్ అవుతున్నాడు. ఎంతమంది మారువాడీలు ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా? ఎంతమంది రాజస్థాన్ వాళ్ళు వ్యాపారం పెట్టిన వాళ్ళు నలుగురు సక్సెస్ అయితే నలుగురు పోతున్నారు. ఎందుకు? అదే రాజస్థాన్ వాళ్ళ ఇదే మార్వాడీల్లో నమ్మకం కలిగించిన వాడు నిలబడుతున్నాడు, నమ్మకం కలిగించలేనాడు పోతున్నాడు. ఉన్నాయి వ్యాపారాల్లో ప్రజల్ని ఎవడైతే ఒప్పించగలడో మెప్పించగలడో వాడి దగ్గరికి కస్టమర్స్ వెళ్తారు. అది తెలంగాణ వాడు, మార్వాడి వాడు, ఈ పిచ్చి వాటలు. అలా అయితే ఈ రాష్ట్రం నుంచి ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ రాష్ట్రం నుంచి ఇక్కడ రాకూడదు అంటే ఇక్కడ నుంచి ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. అందరికి ఇక్కడ వ్యాపార అవకాశాలు అందరికి ఇక్కడ ఉంటాయా? తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఇక్కడ చేయగలుగుతాయి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ? ఏం మాట్లాడతారు? ఎంతమంది మన తెలంగాణ వాళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ జార్ఖండ్, మహారాష్ట్ర, ఒరిస్సాలో చేస్తున్నారు తెలుసా వాగుతున్న వ్యక్తికి? మరి వాళ్ళందరూ తెలంగాణ నుంచి వెళ్ళి అక్కడ ఎందుకు చేస్తున్నారు? అక్కడ వాళ్ళు గెట్అవుట్ మా రాష్ట్రంలో మీరెవరు అంటే ఎట్లా ఏమవుద్ది? బుద్ధి లేని బుద్ధిహీనమైన మాటలు అయ్యి అర్ధరహితమైనది అజ్ఞానము జ్ఞాన శూన్యులు మాట్లాడే సన్నాసి మాటలమ్మా. నమస్కారం సార్, థ్యాంక్ యూ. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.